డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు మంగమూరు రోడ్డు గాంధీనగర్ మూడు బొమ్మల సెంటర్ వద్ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే బుద్ధ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టావర ప్రసాద్, ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కటికాల కార్తీక్, బోరగరాజు, లక్కే దుర్గా ప్రసాద్, దళిత మహిళా సంఘం నాయకురాలు డోలా రాధా, బాబు బ్రహ్మాజీ, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంగా జరుపుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే భారతదేశానికి అందువల్ల ఈ దేశంలో ఆయన ఒకటి చెప్పాడు, ఆ జాతి వచ్చినప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని. అందువల్లనే ఆయుధానికంటే మొదలైంది ఓటు హక్కులు కల్పించాను. అందువల్ల ఆయన ఆ సందర్భంగా ఆయన చెప్తూ, ఈ దేశంలో మీ అందరికీ ఆయుధం కంటే వజ్రాయుధం లాంటి ఓటు హక్కు కల్పించాను. మన జాతులకు వేసుకొని మీరు రాజులు అవుతారో లేదా వాళ్ళకేసి బానిసలు అవుతారో తెలుసుకోమని కూడా ఆయన మనకందరికీ ఒక ఎక్కువ పలికారు. అందువల్ల ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఆయన 69 ఏళ్ళు అయినా చనిపోయి ఈనాటికి కూడా ఆయన స్ఫూర్తిగా మనం ఎత్తుకుంటామండి. ఆయన రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్గాల పేదలందరూ కూడా ఈ రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని మనవాదుల దాడి నుండి, కాపాడుకుందాం మనవాదుల దాడి నుండి రాజ్యాంగాన్ని. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వేయండి, వేసి చూడండి. చూడండి జోహార్ గౌతమ బుద్ధ, జోహార్ గౌతమ బుద్ధ, జోహార్ గౌతమ బుద్ధ. ఆయన కాబట్టి బాబాసాహెబ్ కాబట్టి ఫోటో అన్నీ ఫోటో తీసుకోవాలా? నాకు అనుకుంటే యూత్ అంతా ఫోటో కాదు. జోహార్ గౌతమ బుద్ధ, జోహార్ గౌతమ బుద్ధ, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంబేద్కర్ గారు 1936లో స్థాపించారు. అది పుడిపుచ్చుకొని మనము 2006 డిసెంబర్ 26వ తేదీన 20 రోజుల క్రితము అంటే 19 ఏళ్ళు అవుతుంది ఈనాటికి డిసెంబర్ 26వ తేదీన
హైదరాబాద్ ఉంది. దానివల్ల ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 26వ తేదీన మన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందువల్ల మన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం లక్ష్యం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ లక్ష్యం కోసం మన జాతిపిత ఆ పార్టీని పెట్టారో ఆ పార్టీ లక్ష్యం ఏంటంటే ఈ దేశం మనమే వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన 1936లో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఆయన ఏ లక్ష్యం కోసం అయితే ఈరోజు అంబేద్కర్ గారు 69వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం గాంధీనగర్ 3 బొమ్మల సెంటర్లో కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా దేశవాడల్లో అందరూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మనం కూడా ఇక్కడ నివాళులర్పిస్తున్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని తూట్లు పొడుస్తున్నారని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం అడ్డుకుందాం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. అలాగే డిసెంబర్ 26వ తేదీన ఈ నెల డిసెంబర్ 26వ తేదీన 19వ వార్షికోత్సవ సభ అంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 19వ వార్షికోత్సవ సభ జరుగుతుంది. దానికి ఒంగోలు సిపిఐ ఆఫీసులో జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ అన్ని మండలాల నుంచి సిపిఐ ఆఫీస్కి వచ్చి 26వ తేదీన ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబాసాహెబ్ మహాపరినిర్వాణ దినం డిసెంబర్ 6వ తారీఖు 69 సంవత్సరాలు సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం గారి అధ్యక్షన ఈ సభ జరిగింది. అదే మరి భారతదేశమా బహుజన రాజ్యం అని రాజ్యాధికారము అంతిమం అది అందరూ ఎరిగిన వాస్తవం. ఓటని హక్కును మాకిస్తీవి రాజ్యాధికారము అంతిమం అది అందరూ ఎరిగిన ఓటని హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ బహుజనులకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఓటు 1 మ్యాన్ 1 ఓటు 1 వాల్యూ అని ఇచ్చాడు. అలాంటి ఓటు హక్కును మనకు అన్న సుందరం గారు చెప్పినట్టు మీకు ఆయుధాలు ఇవ్వట్లేదు, వజ్రాయుధం లాంటి ఓటు హక్కు నేను ఇస్తున్నాను. మీరు మీ ఓటును మీరు మీ జాతులకు వేసుకొని రాజులు అవుతారు, అగ్రవర్ణాల పార్టీలకు వేసి బానిసలు అవుతారు అన్నట్లు నిజంగా ఈ అవకాశం ఇచ్చిన ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం గారికి మరియు ఐఎల్పి జిల్లా అధ్యక్షుడు కట్ట వరప్రసాద్ గారు బ్రదర్కి జై భీమ్ జై భారత్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు గాంధీనగర్ వద్ద 3 బొమ్మల సెంటర్లో ఆ 3 విగ్రహాలకి 3 విగ్రహాలకి పూలే అంబేద్కర్ బుద్ధుని విగ్రహాలకి పూలమాల వేసి ఐఎల్పి పార్టీ కార్యకర్తలు ఘన నివాళి అర్పించడం జరిగింది. అనంతరం మనం ఇండిపెండెంట్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఈ దేశంలో 1936లో అంబేద్కర్ గారే నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం చేసినటువంటి రోజు నుండి మనం 2006 డిసెంబర్ 26వ తారీఖున ఆ పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తుందని ఖచ్చితంగా ఏంటంటే ఈ దేశంలో దళిత బహుజనులు 85% ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటు ద్వారానే రాజ్యాధికారం వచ్చేనే తప్ప మీ ఇది బాధలు మీ సమస్యలు మీ బిడ్డల సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఆనాడే చెప్పాడు. ఆ విషయం ద్వారానే ఖచ్చితంగా మన దేశంలో రాజ్యాధికారం అమలు జరుగుతుంది. రాజ్యాధికారం రాసినటువంటి ఆ మహానుభావుడు చెప్పిన మాటల్ని ఖచ్చితంగా మనం తూచే తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అందులో భాగంగానే పనిచేస్తుంది. 19 ఏళ్ల నుంచి కూడా ఆ పార్టీ జెండా ఖచ్చితంగా ఐఎల్పి పార్టీ జెండాని మనం ఎగరేస్తూ ఉన్నాము, సమృద్ధంగా ఎగరేస్తూ ఉన్నాము. అందువల్ల ఖచ్చితంగా ఏంటంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆశయాల్ని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలని, అలాగే ఈ దేశంలో ఎంతోమంది రకరకాల పార్టీలు పెడుతున్నారు. కానీ ఈ దేశంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి ప్రధానంగా నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాం. నేను తప్ప ఈ దేశంలో ఎంతోమంది మేధావులు ఎంతోమంది రిటైర్డ్ అధికారులు వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీలు పెట్టుకున్నారు తప్ప
ఆయన ఏ లక్ష్యం కోసం అంబేద్కర్ గారు ఈ పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారో ఆ లక్ష్యం కోసం ఎవరో పనిచేయట్లేదు. ఆ విధంగా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టుకొని ఒప్పగొడుగుతూ అగ్ర కులాలకి, అగ్రవర్ణ పార్టీలకి బానిసలు అవుతున్నారు. అందువల్ల ఖచ్చితంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ చెబుతుంది ఏంటంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలారా, పేదలారా అందరూ ఐక్యంగా ఉండండి, వాస్తవాలు గమనించండి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ఈ రిటైర్డ్ అయినటువంటి అధికారులంతా ఖచ్చితంగా కొమ్ము కాస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి. సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అలాగే దాసరి సుందరం నాయకత్వాన ఖచ్చితంగా బలపరచాలని ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఈ రాజ్యాంగం బహుజనులందరికీ హక్కులు కల్పించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీలందరూ కూడా సమాన హక్కులు కల్పిస్తుంది. రేపు 26వ తేదీన, ఈ నెల 26వ తేదీన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పునరావిర్భావ సభ 19వ ఏడు జరుగుతుంది. దీనికి ఈ సభకి సిపిఐ ఆఫీసులో మహాసభ జరుగుతుంది. మీరంతా 50 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా ఆ సభకు వచ్చి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సభలో వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొంటారు కనుక మీరందరూ కూడా ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని. జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.